this is RS Kitchen. Welcome to our channel World Famous Kitchen Food. ఈ రోజు మనం టమాటో చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే సమ్మర్లో కర్రీస్ ఏవి తినాలనిపించకపోయినా ఏదైనా కాస్త వెరైటీగా ట్రై చేయాలనుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటో చారు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముందుగా మనం ఫ్రెష్గా ఉన్నటువంటి టమాటోస్ని తీసుకోవాలి. చూసారుగా, రెడ్గా పండినటువంటి టమాటోస్ని తీసుకుంటే ఈ టమాటో చారు అనేది మనకు చాలా చక్కగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా పండినటువంటి టమాటోస్ని, రెడ్ కలర్గా ఉండేటటువంటి టమాటోస్ని తీసుకోండి. అలా టమాటోస్ని 1/2 కేజీ వరకు నేను తీసుకున్నాను. అలా 1/2 కేజీ వరకు టమాటోస్ని తీసుకొని ఇలా నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక దోసకాయని వేశాను. వాటిని కూడా కట్ చేసి పీసెస్గా నేను వేశాను. ఇలా ఈ టమాటోలోనే సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. సాల్ట్, పసుపు, టర్మరిక్, ఆ తర్వాత మిరియాలు, వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని 1 గ్లాస్ వరకు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకండి. అలా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపి దీనిని మనం స్టవ్ పైన వేడి చేసుకోవాలి. ఈ టమాటా అనేది చక్కగా ఉడికితేనే మనకు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకు పూర్తిగా వచ్చేస్తాయి. ఇలా మనం పూర్తిగా ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో నుండి మనం రసాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా రసాన్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లో మనం దీన్ని తీసుకోవాలి. ఎంత చక్కగా ఉడికితే రసం అనేది మనకు అంత చక్కగా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత రసాన్ని మనం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లబడిన తర్వాతనే రసాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ రసం నేను సపరేట్ చేసేసాను. మనకు రసం ప్రిపేర్ అయిపోయింది. ఆ తర్వాత మనం బౌల్ని తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత మనం ఆవాలు, జీలకర్రని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనకు ఇది చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి స్పైసెస్ ఏమీ వేయవద్దు. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకు తినాలి ఏదైనా స్పెషల్గా అనుకుంటే ఇది ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం అనేది మనం వట్టిగానే కూడా తాగేయచ్చు, ఎందుకంటే అలా టేస్టీగా ఉంటుంది. స్పైసెస్ ఏమి వేస్తలేం కాబట్టి ఇది చక్కగా టేస్టీగా ఉంటుంది. అలా ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా దీన్ని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పసుపుని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేయండి. అలా వేసేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రసాన్ని ఇందులో యాడ్ చేసేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. నో స్పైసెస్. ఇది హెల్తీగా ఉంటుంది కాబట్టి అస్సలు స్పైసెస్ని వాడకండి మీరు. తర్వాత మనం ఇందులో చిల్లీ పౌడర్ని యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత దీనిని చక్కగా మరిగించుకోవాలి. ఎంత ఎక్కువసేపు మరిగించుకుంటే దీనికి అంత ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఒక్కసారి కనుక మీరు ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. ప్రతిరోజు ఈ రసం తినాలనిపిస్తుంది మీకు. ఒక్కసారి కనుక ట్రై చేసి చూడండి. ఇక రసం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక మనం తినడమే ఆలస్యం. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ రసం చక్కగా మరిగిపోయింది. చివరిగా మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది.